హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య కిచెన్. మనమైతే ఇవాళ కరకరలాడే గోబీ 65 అయితే తయారు చేద్దామండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు రెస్టారెంట్ స్టైల్‌లో ఇంట్లోనే తయారు చేస్తే అందరూ ఇష్టంగా తింటారు. కొన్ని చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మనకు గోబీ 65 కరకరలాడుతూ బయట చేసిన దానిలాగానే ఉంటుందండి మనకు. మీకొకటి చెప్పనా అండి? నాకు బయట కొనే గోబీ 65 కంటే ఇంట్లో ఇలా తయారు చేసిందే చాలా టేస్టీగా అనిపించిందండి గోబీ 65 అనేది. పెద్ద కష్టమేమీ ఉండదండి. ఈజీగానే అయిపోతుంది. మనకు గోబీ 65 అనేది ఒక అర్ధగంటల సేపులో అయిపోతుందండి మనకు. ఇప్పుడైతే మనం ప్రాసెస్ ఏంటో చూద్దామండి ఫస్టు. నేనైతే ఒక మీడియం సైజులో ఉండే క్యాలీఫ్లవర్ అయితే తీసేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని మనం పీసెస్‌గా కట్ చేసుకుందామండి ఫస్టు. పీసెస్ అనేది మరీ చిన్నగా ఉండొద్దు, మరీ పెద్దగా ఉండొద్దండి. మీడియం సైజులో ఉండేలా కట్ చేసుకొని పెట్టేసుకోండి. మనకు కాడతో పాటే ఉండాలండి, లేకుంటే పొడి పొడిగా అవుతుంది. ఆ విధంగా కట్ చేసుకొని పెట్టేసుకోండి. ఈ విధంగా గోబీ మొత్తం కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక స్టీల్ బౌల్ పెట్టేసుకోండి. దాంట్లో 2 గ్లాసుల వరకు నీళ్లు పోసుకోండి. ఆ నీళ్ళలోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకోండి. నీళ్ళు అనేది వేడవుతున్నప్పుడు మాత్రమే సాల్ట్ వేయాలండి. ఆ తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసేసుకోండి దీంట్లోనే. నీళ్ళు అనేది అలా ఒకసారి పొంగు వచ్చిన తర్వాత మనం కట్ చేసి పెట్టేసుకున్నాం కదండి గోబీ పీసెస్ ఇందులో వేసేయండి. ఇప్పుడు కొన్ని కొన్నిగా మొత్తం వేసేయండి. అలా వేసిన తర్వాత వాటర్ అంతా మునిగేలా ఒకసారి కలిపేసుకోండి. ఇలా పసుపు, ఉప్పు వేసి నీళ్ళల్లో క్యాలీఫ్లవర్‌ని ఉడికించడం వలన మనకు ఏమన్నా చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదండీ మనకు క్యాలీఫ్లవర్‌లో, అవనేది పోతాయి మొత్తము. 2, 3 నిమిషాల పాటు మనం నీళ్ళలో ఉడకబెడితే సరిపోతుందండి. అలా కుతకుతని ఒకసారి అంటే సరిపోతుంది మనకు. మరీ ఎక్కువగా ఉడికించకూడదండి. మరీ మెత్తగా అయిపోతే బాగుండదు. ఇప్పుడు ఇలా ఉడికిన వాటిని ఒక జాలి లాంటి కంటైనర్‌లోకి తీసేసుకోండి. మనకేమన్నా ఎక్స్ట్రా వాటర్ ఉన్నా కూడా పోతాయండి. ఇలా తీసుకున్న తర్వాత పైనుంచి వాటర్ అనేది చల్లటి వాటర్ పోయండి. మనకు మళ్ళీ ఉడకకుండా ఉంటాయి. ఇప్పుడు మరొక బౌల్ తీసేసుకొని దాంట్లో కప్పు వరకు మైదా పిండి తీసేసుకోండి. పావు కప్పు వరకు కార్న్ ఫ్లోర్ తీసేసుకోండి జొన్న పిండిని. 3 వంతుల మైదా పిండికి 1 వంతు మాత్రమే కార్న్ ఫ్లోర్ తీసేసుకోండి. దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాల పొడి తీసేసుకోండి. కారం కూడా ఒక 1 టేబుల్ స్పూన్ వరకు తీసేసుకోండి. మీరు స్పైసీ కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసుకున్నా పర్లేదండి. దీని ప్లేస్‌లో కొంచెం మిరియాల పొడి ఎక్కువ వేసుకున్నా పర్లేదు. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ అండి. హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా అండి దీంట్లోకి. నేను ఇది ఇంట్లో తయారు చేసిన గరం మసాలా అండి. కావాలంటే కామెంట్ పెట్టండి, వీడియో పెడతాను. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నానండి నేను. మీరు రుచికి సరిపడినంత వేసుకుంటే సరిపోతుంది. ఫ్రెష్‌గా చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అది కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వేసేసుకోండి దీంట్లోనే. దీంట్లోకి ఫ్రెష్‌గా వేస్తేనే ఆ ఘాట్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఘాట్ అనేది. కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకుంటున్నానండి నేను. చిన్నగా కొంచెం పించ్ ఆఫ్ అండి. వీడియో కోసం చేస్తున్నాను కాబట్టి నేను కొద్దిగా తీసుకున్నాను. మీరు ఇంట్లో కోసం చేసుకునేదంటే స్కిప్ చేయండి కలర్ అనేది. పిండిలో మసాలాలు, ఉప్పు, కారం అన్నీ కలిసేలా ఒకసారి బాగా కలిపేసుకోండి చేత్తోనే. ఇలా కలపడం వలన పిండికి బాగా పడతాయండి మనకు మసాలాలు అనేది. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ అనేది పోసేసుకోండి. మీరు కావాలంటే దీంట్లో చిన్నగా తరిగిన కొత్తిమీర చిన్నగా 2 రెమ్మలు వేసేసుకోవచ్చండి. వాటర్ అనేది కొద్ది కొద్దిగా పోసుకుంటూ మాత్రమే కలిపేసుకోవాలి. చేత్తో ఇలా అంటే జారులాగా ఉండాలండి మనకు. నీళ్ళన్నీ పోయిన తర్వాత గోబీని తీసుకొచ్చి ఇందులో వేసేయండి, గోబీ ముక్కల్ని. పిండి అనేది మందంగా ఉంటే మనకు గోబీకి పెద్ద పెద్దగా వస్తాయండి. అరే పల్చగా ఉంటే గోబీకి అసలు పిండే పట్టదు. నీట్‌గా మనకు జారులాగా ఉండాలండి. ఒక 5 నిమిషాల పాటు గోబీ వేసేసి ఇలా కలిపేసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టేసుకోండి ఒక పక్కకు. ఆయిల్ ఫుల్ హీట్ అయిన తర్వాత దీంట్లో ఒక్కొక్కటి తర్వాత ఒకటి వేసుకుంటూ ఇప్పుడు గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకొని వేసేసుకోవాలండి మనకు. మనం పకోడీలు అయితే ఎలా వేస్తామో విడివిడిగా అలా వేసేయండి ఒకదాని తర్వాత ఒకటి. మనం గ్యాస్ అనేది హైలో పెట్టేసుకొని కాల్చుకుంటే పైన లేయర్ అనేది మాడిపోతుందండి. అందుకని గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకొని వేసుకున్న తర్వాత కొంచెం మీడియం సైజులో పెట్టేసుకోండి గ్యాస్ని. ఇప్పుడు ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ వాటిని తిప్పేసేయండి. మనం 2 వైపులా కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. అప్పుడే మనకు క్రిస్పీగా వస్తాయి. చూడండి ఈ విధంగా కాలిన తర్వాత వీటిని ఒక జాలి లాంటి కంటైనర్లోకి తీసేసుకోండి. మనకు ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉన్నా కూడా పోతుంది. ఇలాగే నెక్స్ట్ బ్యాచ్ కూడా మనం కొన్ని కొన్నిగా వేసేసుకుందామండి పకోడీలాగా.
సేమ్ ఫస్ట్ చేసిన దానిలానే ఒక 2 నిమిషాలు కాలిన తర్వాత మళ్ళీ తిప్పేసి మళ్ళీ గోల్డెన్ కలర్ వచ్చే వరకు చూసేసి మళ్ళీ జాలి లాంటి కంటైనర్లోకి తీసేసుకోవడమే అండి. అన్నీ కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. వీటితో పాటు నేను 2 పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసానండి దీంట్లోకి. ఇవి తినుకుంటూ మధ్య మధ్యలో మిర్చి కురుక్కుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బయట కొన్న షాప్లో వచ్చేలాగా మనకు గోబీ 65 అనేది తయారైపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి షేర్ చేయండి. ఒకవేళ మీరు ట్రై చేసి ఉంటే ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.